మీకు రాత్రిపూట పడుకున్నప్పుడు కాళ్ళు లాగుతున్నట్లు అనిపిస్తున్నాయా? నేను మీ నలబోతు శరత్చంద్ర కుమార్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఇన్ గుంటూరు, చంద్ర హాస్పిటల్. చాలా మందికి అంటే రాత్రిపూట నిద్రపోయే ముందు ఏమవుతుందంటే కాళ్ళు కంటిన్యూస్ కదిలించాలనిపిస్తూ ఉంటుంది. ఒక చోట పెట్టాలనిపించదు. అది కదిలిస్తూ ఉంటేనే మీకు ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నిద్ర కూడా పట్టదు చాలా మందికి. ఎప్పుడు తెల్లవారుజామున ఆ టైంలో కొంచెం ఉపశమనం ఇచ్చి అప్పుడు నిద్రపోతారు. ఇది రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి రావచ్చు. అంటే కాళ్ళలో తిమ్ముర్లు, మంటలు, డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి అలా వచ్చిన వాళ్ళకి రావచ్చు. అట్లాగే ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇది యూజువల్గా ఏంటంటే మెదడు లోపల మనకి డోపమైన్ అనే మూలకం ఉంటుంది. ఆ మూలకంలో సమతుల్యత పోవటం వల్ల ఈ ప్రాబ్లము వస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. దీన్నే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారనమాట. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఫస్ట్ మీకు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, ఐరన్ తగ్గినప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు ఎనీమియా ఉన్న వాళ్ళకి. అట్లాగే కొన్ని రకాల కిడ్నీ వ్యాధుల వల్ల డయాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అలాగే పార్కిన్సన్స్ వచ్చే ముందు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అలాగే పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లం రాగానే చాలా ఈజీగా ట్రీట్ చేసేయచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు, భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇలా తరచుగా కాళ్ళు లాగుతున్నాయి నిద్రపోయే ముందు అని కంప్లైంట్ చేసే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.